హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ ఖాళీ స్థలంలో పెంచుకునేటటువంటి మొక్కలు చూసైతే చాలా ముచ్చటేసింది. ఆ చెట్టుల నిండా బాగా పువ్వులు పూసాయి. ఈ చెట్టొచ్చేసి బంతి పువ్వు చెట్టు. బంతి పువ్వులో కూడా ఇదొక రకమైన బంతి పువ్వు. ఈ బంతి పువ్వు రకం వచ్చేసి బియ్యం బంతి పువ్వు అంటారంట. ఈ చెట్టు నిండా భలే పువ్వులు పూసాయి. ఈ పువ్వులు ఎక్కువగా చలికాలంలోనే పూస్తాయంట. ఈ చెట్టు నిండా ఎన్ని పువ్వులైతే పూసాయో చూడండి. చాలా బాగున్నాయి. కలర్ కూడా యెల్లో కలర్ లో ఉన్నాయి. వీటి కలర్ వచ్చేసి యెల్లో కలర్ చామంతి ఉంటుంది కదా, ఆ కలర్ లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక చెట్టుకి ఎన్ని పూలు పూసాయో ఎలాగో బాగుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూస్తారనేసి. మనకైతే తలలో పెట్టుకోవడానికి ఇదొక్క పువ్వు చాలండి. గులాబీ పువ్వు లాగే అనిపిస్తుంది చూడడానికి. మంచి స్మెల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనితో పాటు గోంగూర పువ్వు. ఈ గోంగూర పువ్వు అయితే చాలా బాగుంది. దీని యొక్క స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా ఈ పువ్వు వచ్చేసి దీని పేరు అయితే నాకు క్లారిటీగా తెలియదు. పల్లెటూరులోనైతే ఈ పువ్వు పేరు వచ్చేసి జడగంట్ల పువ్వు అంటారు. మా ఊరు సైడ్ అయితే దీనిని ఈ విధంగా పిలుస్తారు. మీకెళ్ళైతే ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే